ఎప్పుడు ఫుల్గా తినేసి దండికి నిద్రపోయి ఆదివారం వచ్చిన తర్వాత తెల్లగా డ్రెస్ వేసుకొని వచ్చి ఓ యేసు నీ ప్రేమ అంటే సాతానుడు ఎంత సిగ్గుపడతాడు తెలుసా. అబ్బా కరెక్ట్ సరిపోయారు, నాకు మ్యాచింగ్ దొరికారు అక్కడ అనుకుంటాడు. అలా కాదు. మీరు ఆలోచించండి. నేను ఎప్పుడు తలస్తూ ఉంటా, దేవుడు మనిషిని తను ప్రయాసపడిన కష్టం కంటే ఎక్కువ కష్టం చేయాలని కోరుకోడు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, మనుషుడు ఏమనుకుంటాడంటే, దేవుడు నన్ను ఎక్కువ కష్టపడాలి అని ఇష్టపడుతున్నాడేమో అని మనుషుడు తలస్తాడు. కానీ దేవుడు అలా తలంచుడు. వాక్యంలో చెప్పబడింది, మనుష్యుడు సోమరిగా ఉండటానికి లేదు. సామెతలో రాయబడింది, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. నేను చెప్పే మాటలు కొంతమంది యవనస్తులకు కష్టంగా ఉండొచ్చేమో. వచ్చి వాక్యం చెప్పమంటే ఏంటి చెప్తున్నాడు ఏంటి అని. ఇదే వాక్యం. జీవితం లేకుండా ఊరికే వాక్యం నాకు కంటత వాక్యాలు వచ్చి 150 కీర్తనలు వచ్చంటే జీవితంలో ఆ కీర్తనలో ఒక్కటి కూడా మనలో కార్యసిద్ధి కలిగించకపోతే 150 కీర్తనలు మనకు నోటికి వచ్చే లాభం. హృదయంలో పనిచేయకపోతే, హృదయంలో పనిచేసే ఒక వచనమైనా పర్వాలేదు, నోటికి ఒక వచనం రాకపోయినా. కనుక నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, ప్రయత్నం చేయాలా. ప్రయత్నం చేస్తే ఓడిపోతాను అనుకుంటే ఎలాగా? 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే ఎవరో ఫెయిల్ అయింటారు. బ్రదర్ మీరు ఎందుకు రాయారంటే, రాసిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు బ్రదర్ అందుకే నేను రాయనంటే. ఉద్యోగ ప్రయత్నాలకు ఎవరు వెళ్ళింటారు, వాళ్ళకి రాయలేదు, ఉద్యోగం రాలేదు. అయ్యో వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి రాలేదని నాకేం వస్తుందో అనుకోకూడదు. నీదే, వాళ్ళదే. దేవుడు కంపార్ట్మెంటలైజ్ చేసినాడు ప్రతి ఒక్కరి జీవితాన్ని. వాళ్ళకి ఇలాగ జరిగింది కనుక నాకు కూడా ఇలాగే జరుగుతుందని నువ్వు అనుకోవద్దు. ప్రయత్నము నీ నైజము. నువ్వు ప్రయత్నమే చేయకపోతే దేవుడు నీకు సహాయం చేయడానికి ఎలాగొస్తాడు? నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నాన్ని దేవుడు ఏమంటున్నాడు అంటే సఫలము చేస్తా. నీ ప్రయత్నం ఎలాగుండాలంటే గట్టిగా, నిలకడగా, స్థిరంగా ఉండాలి. మన ప్రయత్నం ఎలాగుంటుంది? ఇలాగ వాక్యం విన్న తర్వాత, ప్రభు మాట్లాడిన తర్వాత, ఇంకిప్పుడు రేపు సోమవారం నుండి చూసుకో, ఎట్లా చదువుతానో, ఎట్లా ట్యూషన్కి వెళ్తానో, ఎట్లా ప్రోగ్రామ్స్ రాస్తానో, ఎట్లా నేర్చుకుంటానో, ఎట్లా కోచింగ్కి వెళ్తానో, ఎట్లా చూస్తే ఒక్కసారి నువ్వు చూసుకోండి. సాతాను కూడా అంటాను, నేను చూస్తాను కదా నువ్వు వస్తే సోమవారం. మన ప్రయత్నం ఓడిపోతున్నా పర్వాలేదు, ఒక్కసారి ఓడిపోతే పర్వాలేదు, 2 సార్లు ఓడిపోయినా పర్వాలేదు, 100 సార్లు ఓడిపోయినా పర్వాలేదు, స్టిల్ యూ కెన్ మేక్ ఎ అటెంప్ట్. సోమరి సామెతలు 6:6, చీమల యుద్ధకు వెళ్ళము. చీమ ఒక చక్కెర రేణు ఉంది, ఆ చక్కెర రేణువును పట్టుకుంటుంది. ఒకసారి మిస్ అయిపోయింది, నీకెందుకు, అది నేను తినే భాగ్యం దానికి లేదనుకొని పోదు. ఏమనుకుంటుంది? ట్రై చేస్తుందే లేదా? సాలెగూడు చూసింటాం, ట్రై చేస్తుందే లేదా? ఒక చిన్న ఎన్నిక లేని జంతురాజ్యములోని చిన్న నిర్లక్ష్య పెట్టబడిన జంతువులే అన్నిసార్లు ప్రయత్నం చేస్తే మరి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయకూడదు? మనకు ప్రయత్నం అంటే ఒకసారి రావాలా, 2 సార్లు రావాలా, 3వసారి వస్తే వచ్చినట్ల, లేకపోతే లేదు. అట్లా అనుకోవద్దు. దేవుడు నేను ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసినాడు. నీ కొరకే దేవుడు ఎన్నో సిద్ధపరుస్తున్నాడు. కనుక దేవుని విషయంలో నువ్వు చేసే ప్రతి ప్రయత్నము ఆయన సఫలము చేయాలని కోరుతున్నాడు.